నమస్కార్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీరు చెక్ చేసుకుంటుంది బెడ్ సైడ్ టేబుల్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఎందుకు స్పెసిఫై చేసి మరీ చెప్తున్నాను అంటే, ఇది ఓన్లీ ఒక డెకర్ పీస్ మాత్రమే కాదండి, ఒక ఫర్నిచర్ మాత్రమే కాదు. దీన్ని మనం ఎంతగా మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఓకే, ఇంకా మనం నేర్చుకున్న వీడియోలోకి వెళ్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ కంప్లీట్గా 2 డ్రా సెక్షన్ అండి. సో ఫస్ట్ డ్రాలో ఏం పెట్టుకున్నానో మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఫస్ట్ డ్రాలో చాలా మట్టుగా మనకు మోర్ ఓవర్ మ్యాక్సిమం ఎసెన్షియల్ థింగ్స్ ఎక్కువ ఉంచుకోవాలి. అది మెడికల్ కిట్ చాలా అయితే ఇంకా బెటర్ అండి. సో నాజిల్ స్ప్రే, వ్యాపరప్, మెంతో ప్లస్, నెక్స్ట్ ఐ డ్రాప్స్ వేసుకుంటారు కదండి కొందరికి ఐ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు. నెక్స్ట్ అది లిప్ బామ్. ఇంకా కిడ్స్ ఉన్న వాళ్ళైతే కిడ్స్కి ఫీవర్కి, నెక్స్ట్ కఫ్ సిరప్స్ ఇలాంటివి చాలా, ఇంకా మీకు ఎంత యూస్ఫుల్ థింగ్స్ అనేవి ఆ టైంకి నైట్ టైంలో మనం యూజ్ చేసుకుంటాము అనేది, అంటే ఇంకొక రూమ్కి వెళ్ళి తెచ్చుకునేటట్టు కాకుండా అప్పటికప్పుడు ఎసెన్షియల్గా అయ్యేటట్టుగా మనం అక్కడ ఆర్గనైజ్ అనేది చేసుకోవాలి. నాకు ఇవన్నీ ఆ నైట్కి నైట్ యూజ్ అవుతాయని చెప్పి నేను అవన్నీ పెట్టుకున్నాను. అండ్ మా హస్బెండ్ని నాది కూడా ఎయిర్పోర్ట్స్ కూడా అక్కడ ఎంచుకున్నానండి. అండ్ నెక్స్ట్ నీ మసాజ్, బ్యాక్కి మనం టైం రిలాక్స్ అయ్యేటప్పుడు మసాజ్కి, అండ్ ఇయర్ బడ్స్, కిడ్స్కి ఒకవేళ ఫీవర్ చెకింగ్ కొన్ని థర్మామీటర్, అండ్ నెక్స్ట్ మూవ్ మసాజ్ కూడా అక్కడ, క్రీమ్ కూడా అక్కడ ఉంచుకున్నాను. ఇవన్నీ చాలా మట్టుగా అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎసెన్షియల్ థింగ్స్ అండి. ఇవి చాలా హ్యాండీగా ఉంచుకోవాలి, చాలా యాక్సెసిబుల్గా ఉంచుకోవాలి. అంటే మనకి మోర్ ఓవర్ అర్జెంట్ థింగ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ మన నైట్ టైంలో నేను రిలాక్స్ టైంలో పలానావి ఏవైనా గుర్తొచ్చినా రేషన్ కోసం కానీ, ఏదైనా ఫంక్షన్ చేసే పిలవాలి, సో అలాంటి లిస్ట్ అనేది ఉంటుంది కదండి. ఒక బుక్, పెన్ కూడా ఉంచుకుంటే చాలా మంచిది. సో కిడ్స్ నైట్ టైం మనం మొబైల్లో అవాయిడ్ చేసి వాళ్ళకి స్టోరీస్ పర్పస్ కింద మనం స్టోరీ బుక్స్ కూడా పక్కన ఇంకా అరేంజ్ చేసుకుంటే చాలా మంచిది. సో నేనైతే రామాయణ్ బుక్ పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఫుట్ మసాజ్ క్రీమ్ అండి. ఇంకా మనకి రిలాక్సేషన్ కోసం. అండ్ నెక్స్ట్ ఐ ప్యాచెస్ కూడా, అండర్ ఐ ప్యాచెస్ కూడా ఆ టైంలో చాలా రిలాక్స్గా ఉంటాం కదా. సో ఇవి కూడా యాక్సెస్గా ఉంచుకున్నాను. ఈ రెండు అంత అర్జెంట్ కాదు, బట్ ఎప్పుడైనా మనకి ఉన్న టైం బట్టి, యాక్సెస్ ఉన్న టైం బట్టి చూసుకొని మనం ఆ రెండు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ టైంలోనే ఇంకా మనం ఏం చేస్తాము అంటే, ఆ నైట్ టైం మిడ్ నైట్లో లేచి ఆకలి అంటారు కదండి చిన్నపిల్లలు అనేవాళ్ళు. సో ఆ పర్పస్ కింద కూడా నేను కొన్ని థింగ్స్ అనేవి ఉంచుకున్నానండి. సెకండ్ రాలో మట్టుగా ఇంకా ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను. సో కాజు అండి, ఆ టైం నైట్ టైంలో మిడ్ నైట్లో లేచి మహా అయితే బిస్కెట్స్, ఇలా బిస్కెట్స్ పెట్టుకున్నా, కొంచెం కాజు అనేది ఉంచుకున్నాను. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ బాక్స్కి వస్తే, ఆ బాక్స్లో కంప్లీట్గా చాక్లెట్స్ అండ్ స్పెట్స్, ఏసీ రిమోట్స్ ఉన్నాయండి. అంటే అది ఏంటంటే హ్యాపీడెంట్ అండ్ నెక్స్ట్ విక్స్ చాక్లెట్స్ ఇవన్నీ మన ఎన్వి తినేక, సో మౌత్ ఫ్రెష్నెస్ కోసం అని చెప్పి యూజ్ చేసుకుంటాం. అండ్ నైట్ టైం ఏదైనా కాఫ్ కానీ లైట్ అలా వచ్చినా కూడా ఆ విక్స్ చాక్లెట్స్ అనేవి తీసుకోవచ్చు అని చెప్పి, సో అవి అది కింద పెట్టుకున్నానండి. అండ్ స్పెట్స్, ఏసీ రిమోట్ ఇవన్నీ కూడా ఆ బాక్స్లో ఉంచుకున్నాను నేను. మసాజ్కి ఇది బ్యాక్ మసాజ్ ప్యాడ్ అండి, పెద్దది. సో చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ ఓవర్ వ్యూ వస్తే, టాప్ వ్యూ వస్తే, అండ్ మోర్ నైట్ టైం మనం వాటర్ బాటిల్ అనేది సైడ్కి మన బెడ్ సైడ్ మీద పెట్టుకుంటే చాలా మంచిది. మాకు బాగా అలవాటు అండి. సో మా అక్కలు మధ్యలో లేసి మా బాబు తాగుతాడు, అండ్ మేము కూడా. మనం ఎప్పుడైనా ఎక్కడ ఎన్వి తిన్న సెక్షన్ అయితే ఆ టైం డెఫినెట్గా కూడా యూజ్ అవుతుంది వాటర్ అనేది. సో అందుకే వాటర్ బాటిల్ కంపల్సరీగా మనం బెడ్ సైడ్ టేబుల్లో ఓవర్ వ్యూ మీద పెట్టుకుంటే యూస్ఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్గా బెడ్ సైడ్ టేబుల్ అండి. పైన టేబుల్ ల్యాంప్ కూడా పెట్టుకున్నాను నేను. అండ్ ఈ టేబుల్ ల్యాంప్ పెట్టుకోవడం వైర్స్ అనేవి కొంచెం లోపలికి ఉంటాయి నాకు. సో ఇది యాక్సెస్గా ఆ వైర్ అనేది పెట్టుకొని వీడు మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి, ఇక్కడ వైర్స్ అనేవి, ఛార్జింగ్ వైర్స్ అనేవి ఇందులో పెట్టుకుంటాను నేను. సో ఏ ఛార్జర్ వైర్ కావాలో ఆ ఛార్జర్ వైర్ తీసుకొని, సో ఆ ఛార్జింగ్ అని పెట్టేసుకొని, ఇంకా నెక్స్ట్ కంప్లీట్ బాక్స్ అనేది లోపల ఉంటుంది. ఓన్లీ వైర్స్ మాత్రమే కనిపిస్తుంది. ల్యాంప్ పక్కనే స్వాన్ అనేది పెట్టుకున్నానండి. అందులో చిన్నది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది పెట్టుకున్నాను. చూసారు కదా మరి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.